పుష్ప 1, పుష్ప 2 సినిమాలు సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి హీరో అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు. ఇవాళ థ్యాంక్స్ మీట్ లో ఆయన మాట్లాడారు. ప్రత్యేకంగా డైరెక్టర్ సుకుమార్ ను ప్రశంసించారు. అలాగే ప్రతి ఇండస్ట్రీ నుంచి పుష్ప సినిమాకు సపోర్ట్ లభించిందన్నారు అల్లు అర్జున్. ఆర్ట్ డిపార్ట్మెంట్ కనిపించారు, వాళ్ళు కనిపెట్టారు, వాళ్ళు కష్టపడ్డారు. ఇంతమంది టెక్నీషియన్, డాన్సర్స్ కష్టపడ్డారు, ఫైటర్స్, ఇంతమంది యూనిట్, జూనియర్ ఆర్టిస్టులు, ఇంతమంది అందరం కష్టపడ్డాను కదా. వీళ్ళందరికీ ఆల్మోస్ట్ చాలా మందికి ఒక 3 years 5 years కష్టపడ్డారు. వీళ్ళందరికీ ఒక మీనింగ్ఫుల్ ఫిల్మ్ ఉండిపోవాలి లాస్ట్లో. ఇదంతా 5 years సినిమా పోతే ఒక 3 years వేస్ట్ చేసుకున్నాను, 5 years లైఫ్ పోయింది, ఇలా ఒక నెగిటివ్ మొత్తం ఈ హోల్ 5 years ఎక్స్పీరియన్స్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కనుక గుర్తుండిపోద్ది. సో అంత లాస్ట్ డే నేను కోరుకున్నాను, వీళ్ళందరికీ పనిచేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇది ఒక చాలా మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఈ 5 years ఆఫ్ దర్ లైఫ్ షుడ్ బీ మీనింగ్ఫుల్ అని నేను దేవుడిని అనుకోండి, ఎనర్జీ అనుకోండి, యూనివర్స్ అనుకోండి, ఏమని అనుకోండి, నేను కోరుకున్నాను. వాళ్ళ కోసం అవ్వాలని మా అందరి లైఫ్స్ మీనింగ్ఫుల్ చేసినందుకు నీకు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఎవ్రీథింగ్ మీనింగ్ఫుల్. అండ్ చాలా సందర్భాల్లో మీరు నమ్మరు, ఈ 5 years జర్నీలో చాలాసార్లు అసలు ఈ సినిమా అవుతా, అసలు కోవిడ్లో మేము షూట్ చేసేప్పుడు కోవిడ్లో వివర్ ఇన్ రూల్ ఆల్మోస్ట్ 25 people 15 people కంట కలిసి ఉండకూడదనే టైంలో మా యూనిట్ 500 మంది కలిసి ఎలా పనిచేస్తాం? వీళ్ళు ఇచ్చిన రూల్ నెంబర్ 25. ఇలా ఎన్నో కష్టాలు 2020 నుంచి ఎన్నో కష్టాలు, జూమ్లో మీటింగ్లు అయ్యి లుక్ టెస్ట్లు, ఒకటి కాదు. ఒక పాయింట్లో అయితే మీరు నమ్మరు, నేను జాతర ఎపిసోడ్ షూట్ చేసేప్పుడు ఫ్లోర్ మీద పడుకుని ఈ జాతర ఎపిసోడ్ దీని ఎండ్ నేను చూస్తానా, ఇది నేను కంప్లీట్ చేయగలనా, లేదంటే ఇది నేను చేయలేనని మధ్యలో ఆగిపోద్దా ఈ ఎపిసోడ్ అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. నన్ను నమ్మండి, ఐ ప్రామిస్. అలాగా ఎన్నో ఛాలెంజెస్. ఆ తర్వాత అసలు August 15th అంటే ఓకే అనుకోకుండా బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఆల్సో లాట్ టు షూట్. August 15th రాలేకపోయాం. ఆ తర్వాత December 6th అయ్యేసరికి అందరూ లాస్ట్ మూమెంట్లో రషింగ్ ఎవ్రీ గివెన్ పాయింట్ ఐ వాస్ థింకింగ్, అమ్మా ఈ సినిమా ఎండ్ చూస్తామా అనో. అండ్ డార్లింగ్, ద ఎండ్ వాస్ వర్త్ ఎవ్రీ సెకండ్ ఇన్ దిస్ 5 years. The end, you made it meaningful for all of us. Thank you, darling. And ఈ సినిమాలో నా ఒక్కడిదే కాదు, అందరిది ఎంతోమంది కష్టం ఉంది. సో ప్రతి ఒక్కరికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ కష్టం అంతా నేను ఇది ఒకటే కోరుకుంటున్నా, ఈ సినిమా కానీ హిట్ అయితే ఈ కష్టం అంతా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసే నా ఫ్యాన్స్కి డెడికేట్ చేద్దామని. ఐ వాంట్ టు డెడికేట్ ద ఎంటైర్ ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం to all my fans. I love you, my army. I love you. Thank you for your love and support. I will make you all more mad proud. I promise. నేను ఇంకా మిమ్మల్ని అందరినీ, దిస్ ఇస్ అ గుడ్ స్టెప్. అలవైకుంఠపురం మంచి హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఆ తర్వాత అంతకుముందు హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఇది హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఇప్పుడు ఎంతోమంది